మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అంటే ఇండియా డెవలప్ కాలేదు, బట్ అదే టైంలో సౌత్ కొరియా వచ్చింది, జపాన్ వచ్చింది, ఇవి డెవలప్ అయ్యాయి. మన కంట్రీ బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటి? దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మనం పొలిటికలీ డిబేట్ చేస్తే లీడర్షిప్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే మన అందరికి తెలుసు 1947లో మనకు స్వాతంత్రం వచ్చే కన్నా కొంచెం ముందు కాంగ్రెస్లో ఒక ఓటు జరిగింది, ఓటు వేశారు. అంటే ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 24 మంది ఉన్నారు ఆ టైంలో. అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క ఆయన్ని నామినేట్ చేస్తారనమాట. అప్పుడు స్టేట్స్ లేదు మన దగ్గర, ఇంకా స్టేట్ రియాగ్నేషన్ కాలేదు, కానీ రీజన్ నుంచి, ప్రాంతాల నుంచి. దాంట్లో 24 మందిలో 21 సిడబ్ల్యూసీ మెంబర్స్ సర్దార్ పటేల్కి ఓటేశారు ప్రధానమంత్రి. నెహ్రూకి వచ్చింది ఒకటే ఓటు, 2 అబ్సెంటేషన్స్ ఉన్నారు. సో ఆ ఒక్క ఓటు మీద వచ్చిన మనిషి ఎట్లా ప్రధానమంత్రి అవుతారండి? ఖైర్. ఎందుకంటే మహాత్మా గాంధీ పటేల్ గారిని పిలిచి ఇట్లా ఉంది, నాకు జవహర్నే నేను ప్రధానమంత్రి చేయాలనుకుంటే పటేల్ గేవ్ అవే. ఆలోచించండి, ఆయన ఓకే అని చెప్పారు. మళ్ళీ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు. అవును, మనకు తెలుసు మన భారతదేశంలో 550 చిన్న చిన్న రాష్ట్రాలు తీసుకొచ్చి ఆయన భారతదేశం చేశారు. ఒకటి దాంట్లో 3-4 రాష్ట్రాల్లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఒకటి జూనాగఢ్, ఒకటి హైదరాబాద్. దాని తర్వాత డీల్ చేసుకున్నారు పటేల్ గారు దాంతో సపరేట్గా. సో మనకున్న ప్రాబ్లమ్స్ మనకుండే ఆ టైంలో.